హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎస్‌జిటి 1 ఏ ఒక డీఎస్సీ క్వెషన్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. సో, మనం ఫస్ట్ జస్ట్ సైకాలజీ వరకే డిస్కస్ చేద్దాం. తర్వాత ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు సైకాలజీలో ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ లెర్నింగ్. ఈ కింది 4 ఆప్షన్స్‌లో ఏది లెర్నింగ్, ఏ చేంజ్ మీకు లెర్నింగ్ అనిపించిందో దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి చేంజ్ కాస్డ్ బై డిసీజెస్, ఇంటాక్సికెంట్స్. సెకండ్ ఆప్షన్ చేంజ్ కాస్డ్ బై డిసీజెస్ అండ్ ఫ్యాటిగ్యూ. థర్డ్ ఆప్షన్ చేంజ్ కాస్డ్ బై ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి చేంజ్ కాస్డ్ బై ఫ్యాటిగ్యూ అండ్ ఇంటాక్సికెంట్స్. సో ఈ 4 ఆప్షన్స్లో మీరు చూసుకునే పని అయితే డిసీజెస్ వల్ల వచ్చే చేంజ్ లెర్నింగ్ అయితే కాదు. సో ఫస్ట్ ఆప్షన్లో డిసీజ్ ఉంది తీసేయచ్చు, సెకండ్ ఆప్షన్లో డిసీజ్ ఉంది తీసేయచ్చు. అండ్ ఇంకా మిగిలిన 3, 4 ఆప్షన్స్. 3, 4 ఆప్షన్స్లో కూడా ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇంటాక్సికెంట్స్. ఇంటాక్సికెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మత్తు పదార్థాలు అంటాము. వాటి వల్ల వచ్చే చేంజ్ లెర్నింగ్ ఎలా అవుతుంది? అది లెర్నింగ్ అవ్వదు కాబట్టి. సో ఫోర్త్ ఆప్షన్ కూడా లేదు. సో మనకి ఇంకా మిగిలింది థర్డ్ ఆప్షన్. లేదు, మీకు కాన్సెప్ట్ తెలుసుంటే అసలు ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్తారు. చేంజ్ కాస్డ్ బై ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ కాల్డ్ లెర్నింగ్ అని చెప్తారు. ఆ డెఫినేషన్ గుర్తున్నా కానీ మనం థర్డ్ ఆప్షన్ ఆన్సర్‌గా పెట్టేసేయచ్చు అనమాట. సో చేంజ్ కాస్డ్ బై ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాస్ లెర్నింగ్. ఇది మీ ఫస్ట్ క్వెషన్. లెట్స్ గో టు ద సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ ఈజ్ ఏ డాష్ టెస్ట్. సీషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. సీషోర్ మెజర్స్ అనేది ఒక మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. ఇది దేన్ని మెజర్ చేస్తుంది? ఒక పర్సన్ యొక్క క్రియేటివిటీ మెజర్ చేస్తుందా? వాళ్ళ అచీవ్‌మెంట్ మెజర్ చేస్తుందా? లేదంటే వాళ్ళ యాప్టిట్యూడ్‌ని మెజర్ చేస్తుందా? లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ లేదా ఇన్వెంటరింగ్‌ని మెజర్ చేస్తుందా? అండ్ మీ ఆప్షన్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ యాప్టిట్యూడ్ టెస్ట్. సీషో మెజర్స్ అనేది ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వెషన్. When the concept population growth learned by a student in the second period is forgotten because of inference of the concept, parts of the plant learn in the first period. This type of forgottenness is called. ఇక్కడ 2 పీరియడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పీరియడ్లో పిల్లవాడు పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి చదువుకున్నాడు, సెకండ్ పీరియడ్లో పాపులేషన్ గ్రోత్ గురించి చదువుకున్నాడు. కాకపోతే సెకండ్ పీరియడ్లో పాపులేషన్ గ్రోత్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ పీరియడ్లో చదివిన పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అనేది గుర్తు రావడం వల్ల పాపులేషన్ గ్రోత్ అనేది మర్చిపోతున్నాడు అనమాట. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్కల భాగాలు అనే భావన రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా, అంటే ప్రీవియస్ లెర్నింగ్ ప్రెజెంట్ లెర్నింగ్ మీద ప్రభావం చూపిస్తుందన్నమాట. దీన్ని ఏ టైప్ ఆఫ్ ఇన్హిబిషన్? ప్రీవియస్ లెర్నింగ్ అనేది ప్రెజెంట్ లెర్నింగ్ మీద ఇన్హిబిట్ చేస్తుంది. ఇది ప్రోయాక్టివ్ ఇన్హిబిషనా, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషనా, రిప్రెషనా, డిస్యూజా? డిస్యూజ్ అయితే కాదు. డిస్యూజ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెస్ డ్రిల్ చేయకుండా, అంటే డ్రిల్లింగ్ కానీ ఎక్సెస్గా రిపిటేషన్ చేయకపోతే వచ్చేదాన్ని డిస్యూజ్ అంటారు. ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ లేదా రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ మీరు ఏది అని అనుకుంటున్నారో చెప్పండి. సో మన ఆప్షన్ ఆన్సర్ వచ్చేసరికి ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్. ముందు నేర్చుకున్నది తర్వాత నేర్చుకునే దాని మీద ప్రభావం చూపిస్తే ప్రోయాక్టివ్. రెట్రోయాక్టివ్ ఏంటంటే సెకండ్ పీరియడ్లో నేర్చుకున్నది మళ్ళీ ఫస్ట్ పీరియడ్ దాని మీద ప్రభావం చూపిస్తే దాన్ని రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అని అంటాము. దీనికి సంబంధించి మనం ఒక వీడియో పెడదాము. ఈ ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ ఇంకా క్లియర్గా మనకి డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్కరెక్ట్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇనీషియల్ మోటివేషన్, ద స్పీడ్ ఆఫ్ ద లెర్నింగ్ ఈజ్ వెరీ స్లో. Fluctuation, the speed of the learning is stable. Plateau stage, the speed of the learning temporarily stop. Physical limit, the speed of the learning is high. ఇన్నిట్లో ఏది కరెక్ట్? ఇనిషియల్గా లెర్నింగ్ అనేది
చాలా స్లోగానే కనిపిస్తూ ఉంటది. ఫ్లక్చుయేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ స్టేబుల్. ఫ్లక్చుయేషన్స్ అంటే స్టేబుల్‌గా లేదనే కదా అర్థం. నెక్స్ట్ ప్లాట్యూ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరర్లీ స్టాప్స్. ఫిజికల్ లిమిట్ అంటే ద స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ హై. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్లాట్యూ స్టేజ్. ద స్పీడ్ ఆఫ్ ద లెర్నింగ్ టెంపరర్లీ స్టాప్. సీజెస్ అని కూడా మనకి డ్రాఫ్ట్ కాపీలో అయితే ద లెర్నింగ్ సీమ్స్ టు బి సీజ్డ్ అని ఇస్తారనమాట. ఇది ప్లాట్యూ స్టేజ్. ద స్పీడ్ ఆఫ్ ద లెర్నింగ్ టెంపరరీ స్టాప్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద థియరీ విచ్ స్టేట్స్ దట్ ఎ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ రెస్పాన్స్ అండ్ రివార్డ్. రెస్పాన్స్కి రివార్డ్కి మధ్య రెస్పాన్స్కి రివార్డ్ని కనెక్ట్ చేస్తూ మనకి చెప్పే థియరీ ఏ థియరీ? ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీయా, ఒపారెంట్ కండిషనింగా, క్లాసికల్ కండిషనింగా, ఇన్సైట్ఫుల్ లెర్నింగా? మీ ఆన్సర్ వచ్చేసరికి ఒపారెంట్ కండిషనింగ్. ఒపారెంట్ కండిషనింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సైన్ లాంగ్వేజ్ ఈజ్ మెంట్ ఫర్. సైన్ లాంగ్వేజెస్ మనకు తెలుసు కదా. ఈ సైన్ లాంగ్వేజెస్ అనేది ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసమా, విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసమా, హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళక, గిఫ్టెడ్ చిల్డ్రన్స్కా? సైన్ లాంగ్వేజ్ అనేది మనం ఎవరికి యూజ్ చేస్తాము? మీ ఆన్సర్ వచ్చేసరికి హియరింగ్ ఇంపేర్డ్ పీపుల్కి. అంటే వినికిడి శక్తి తక్కువగా లేని వాళ్ళకి, వినికిడి శక్తిలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం హ్యాండ్స్, ఫింగర్స్ యూస్ చేసి లాంగ్వేజ్ చూపిస్తాము. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నారు ఫింగర్స్ ద్వారా చెప్తా అనమాట. దాన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు. సో సైన్ లాంగ్వేజ్ అనేది హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ద రీజన్ I am at this level today is that I had already thought yesterday about the level I should reach tomorrow, said by Miss MC Ivo. The statement refers to this type of motivation. ఈరోజు నేనున్న పరిస్థితికి నిన్న నేను నా పాస్ట్లో నేను చేసిన యాక్షన్సే రీజన్ అని చెప్పారు. సో ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్? న్యాచురల్గా వచ్చిన మోటివేషనా, ఆర్టిఫిషియల్గా వచ్చిన మోటివేషనా, జనరల్ మోటివేషనా, అచీవ్మెంట్ మోటివేషనా? మీరు ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ అనుకుంటున్నారు? నేనైతే అచీవ్మెంట్ మోటివేషన్ అనుకుంటున్నాను. చూద్దాం ఆన్సర్ ఏంటో. ఎస్, కరెక్ట్. అచీవ్మెంట్ మోటివేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాయ్ఫుల్ లెర్నింగ్ మీన్స్. ఆనందదాయక అభ్యాసనం అంటే ఏంటి? లెర్నింగ్ త్రూ ఈజీ కాన్సెప్ట్సా, లెర్నింగ్ ఇన్ అ fear-free environment, learning through play and discipline, learning through traditional methods? నేనైతే మాత్రం లెర్నింగ్ ఇన్ ఏ ఫియర్-ఫ్రీ ఎన్వైర్న్మెంట్ సెకండ్ ఆప్షన్ అనుకుంటున్నాను. చూద్దాం ఆన్సర్ ఏదో. ఎస్, ఆన్సర్ లెర్నింగ్ ఇన్ ఏ ఫియర్-ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈజ్ నోన్ యాజ్ జాయ్ఫుల్ లెర్నింగ్. మనకి ఫియర్-ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటేనే కదా లెర్నింగ్ అనేది బాగా జాయ్ఫుల్గా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి a teacher divides the classroom into groups of 5 and assigns each member a specific subtopic to teach others. This method best represent. ఒక టీచర్ ఒక క్లాస్లో 5 గ్రూపులు చేసిందంట. ఒక టీచర్ ఒక క్లాస్లో పిల్లల్ని 5 గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ అవ్వమని ఆ టాపిక్ క్లాస్లో ప్రజెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా వింటారు అని చెప్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ అని మీరు అనుకుంటున్నారు? సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ మెథడ్ అనుకుంటున్నారా, ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్ అనుకుంటున్నారా, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనుకుంటున్నారా, కోఆపరేటివ్ లెర్నింగ్ అనుకుంటున్నారా? నేనైతే కోఆపరేటివ్ లెర్నింగ్ అని అనుకుంటున్నాను. ఎస్, కోఆపరేటివ్ లెర్నింగ్ ఈజ్ ద ఆన్సర్. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ కోఆపరేట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు కాబట్టి అది కోఆపరేటివ్ గ్రూప్ లెర్నింగ్ అని అంటాం. నెక్స్ట్ ఎన్ఈపి 2020 చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి సెషన్లో మనకి బిట్ పడకుండా ఈ టాపిక్ నుంచి అసలు లేదు. ఎన్ఈపి 2020 ఎంఫసైజెస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. ఎన్ఈపి 2020 ఏ టాపిక్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసింది? లైక్ మీ ఆప్షన్స్ వచ్చేసరికి పనిష్మెంట్ అండ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏమన్నా ప్రమోట్ చేసిందా? చేయలేదు కదా. ఇన్క్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసిందా? సెగ్రిగేషన్ అండ్ కాంపిటేటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎక్స్క్లూజివ్ అండ్ డిస్క్రిమినేటరీ ఎడ్యుకేషన్? ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ చూసుకుంటే మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ పనిష్మెంట్, ప్రాబ్లమ్ బేస్డ్. పనిష్మెంట్ అనేది అసలు లేదు మన దగ్గర. సో ఫస్ట్ ఆప్షన్ అవాయిడ్ చేసి పడేసేయచ్చు.
ఇంకా ఫోర్త్ ఆప్షన్‌కి రండి. డిస్క్రిమినేటరీ ఎడ్యుకేషన్. అస్సలు మనం డిస్క్రిమినేటరీ ఎడ్యుకేషన్‌కి మనం ఇంపార్టెన్సే ఇవ్వము. సో, అది కూడా ఎలిమినేట్ చేసేయండి. ఇంకా రెండే ఉన్నాయి. ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్, సెగ్రిగేషన్ అండ్ కాంపిటేటివ్ బేస్డ్. థర్డ్‌లో కూడా సెగ్రిగేషన్ అనే వర్డ్ వచ్చింది. సెగ్రిగేషన్ ఈజ్ నథింగ్ బట్ డివైడ్ చేయడం. ఇట్లా డివైడ్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది కాదు. అంటే బయాస్డ్‌గా డివైడ్ చేసే ఎడ్యుకేషన్ కాదు. సో, థర్డ్ ఆప్షన్ కూడా తీసేస్తే ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఆన్సర్ ఏదై ఉంటదో. యెస్, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. దిస్ అప్రోచ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎన్‌సీఎఫ్ 2005. ఈ అప్రోచ్ ఎన్‌సీఎఫ్ 2005కి ఫౌండేషన్ లాంటిదనమాట. అది ఏం అప్రోచ్? కన్‌స్ట్రక్టివిజమా? బిహేవియరిజమా? అథారిటేరియనిజమా? ట్రెడిషనలిజమా? ట్రెడిషనలిజం అయితే కాదు. ఇంకా బిహేవియరిజం, కన్‌స్ట్రక్టివిజం, అథారిటేరియనిజం. అథారిటేరియనిజం కూడా కాదు. ఫస్ట్ 2 ఆప్షన్స్‌లో అనుకుంటున్నాను. చూద్దాం ఆన్సర్ ఏదో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కన్‌స్ట్రక్టివిజం. ఈ ట్రెడిషనలిజం ఫస్ట్ ఎందుకు కాదన్నానంటే, ట్రెడిషనలిజం మనం ఎప్పుడో 1947 ముందు బ్రాహ్మిన్స్ మనం పీఐలో చదువుకున్నాం కదా ఫస్ట్ చాప్టర్. అది ట్రెడిషనలిజం. అది మనం ఇప్పుడు ఎన్‌సీఎఫ్ 2005 ఎందుకు ప్రమోట్ చేస్తది? దాన్ని బేస్ చేసుకొని ఎందుకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అందుకని ట్రెడిషనలిజం కాదనుకున్నా. అథారిటేరియనిజం ఇది కొంచెం సౌండ్స్ కొంచెం డిఫరెంట్‌గా సౌండ్ చేస్తుంది. అందుకనే ఇది కాదనుకున్నా. కన్‌స్ట్రక్టివిజం ఈస్ ద ఆన్సర్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వెషన్. మకరంకో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఈజ్ మోస్ట్‌లీ అలైన్డ్ విత్. మకరంకో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అసలు దేని మీద బేస్ అంటే జిస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏంటి? సోషల్ కన్‌స్ట్రక్టివిజమా? న్యాచురలిజమా? ఐడియలిజమా? ఇండివిడ్యువలిజమా? ఏమో ఇది నేను అసలు చదవలేదు. చూద్దాం ఆన్సర్ ఏంటో. ఆప్షన్ 1 సోషల్ కన్‌స్ట్రక్టివిజం. మకరంకో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. గుర్తుపెట్టుకోవాలి ఇది. మకరంకో అంటే సోషల్ కన్‌స్ట్రక్టివిజం. హి ఈజ్ ఎ సోషల్ కన్‌స్ట్రక్టివిస్ట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నేషనల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCE policy was formulated in the year. నేషనల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ వాస్ ఫార్ములేటెడ్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్‌లో ఫార్ములేట్ చేశారు దీన్ని? నాకు తెలిసి 2013. 2013 ఈజ్ ద ఆన్సర్. నేషనల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మనం డిఎడ్ ఫస్ట్ ఇయర్‌లో చదువుతాం. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్ చాప్టర్‌లో వస్తుంది. బిట్ 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్పిఓసి ఇన్ ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఐసీటీకి సంబంధించిన బిట్. ఎస్పిఓసి అంటే స్మార్ట్ ప్రైవేట్ ఆన్లైన్ కోర్సా, షేర్డ్ పబ్లిక్ ఆన్లైన్ కోర్సా, సెల్ఫ్ ప్లేస్డ్ ఆన్లైన్ కోర్సా, సిస్టమ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ కోర్సా? నేనైతే సిస్టమ్ ప్రోగ్రామ్ కానీ సెల్ఫ్ ఫేజ్డ్ ఆన్లైన్ కోర్స్ అని అర్థం. ఎస్పిఓసి మనకి మాక్ ఇలాంటివి చూసుంటాం కానీ ఎస్పిఓసి కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్స్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వెషన్. ద డిఫెన్స్ మెకానిజం దట్ ఎగ్జిబిట్స్ ఏ కాన్షియస్ బ్యాక్ ట్రాకింగ్ స్టేట్ ఇన్ ద క్రిటికల్ సిచ్యువేషన్స్. ఏ డిఫెన్స్ మెకానిజం ఎగ్జిబిట్ చేస్తుంది బ్యాక్ ట్రాకింగ్ స్టేట్ అంటే క్లిష్ట పరిస్థితిలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షించే రక్షక తంత్రం ఏది? డిఫెన్స్ మెకానిజం దట్ ఎగ్జిబిట్స్ ఎ కాన్షియస్ బ్యాక్ ట్రాకింగ్ స్టేట్. ఏదైనా క్వశ్చన్ అర్థం కాదు 10 సార్లు చదవండి, ఒక క్లూ వస్తుంది. మేము ఆప్షన్స్ వచ్చేసరికి రెప్రెషన్, రిగ్రెషన్, రియాక్షన్ ఫార్మేషన్, ప్రొజెక్షన్. రియాక్షన్ ఫార్మేషన్ ప్రొజెక్షన్ అయితే కాదు. నా ప్రొజెక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు. చూద్దాం ఆన్సర్ ఏదో. రిగ్రెషన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, డిఫెన్స్ మెకానిజం దట్ ఎగ్జిబిట్స్ ఏ కాన్షియస్ బ్యాక్ ట్రాకింగ్ స్టేట్ ఇన్ ద క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏంటంటే రెగ్రెషన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వెషన్. ద ఎబిలిటీ ఆఫ్ డూయింగ్ ఏ టాస్క్ అగైన్ అండ్ అగైన్ వాట్ వన్ హ్యాస్ లెర్న్డ్ ఈజ్. ఒక టాస్క్ని రిపీటెడ్గా చేస్తున్నారు. డూయింగ్ అగైన్ అండ్ అగైన్ వాట్ వన్ హ్యాస్ లెర్న్డ్ ఈజ్ దాన్ని ఏమంటారు? ఒక పనిని మరలా చేస్తున్నారు. సో ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నోన్ యాజ్ అటెన్షనా, ఇంటెలిజెన్సా, మెమరీయా, పర్సెప్షనా? దట్ ఈస్ మెమరీ. నెక్స్ట్ క్వెషన్.
ఓసివ్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మనకి ఇది సైకాలజీలో తెలియకపోయినా 10th క్లాస్‌లో చదువుంటాం. ఓసివ్ కర్వ్‌ని ఏమంటాము? హిస్టోగ్రామా, ఫ్రీక్వెన్సీ పాలిగానా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వా, పై కర్వా? నేనైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అనే అనుకుంటున్నా. సో, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఓసివ్ కర్వ్‌ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని అంటాము. నెక్స్ట్, ఒపీనియన్ ఆఫ్ సైకాలజిస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్. ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్‌ని సైకాలజిస్ట్‌లు ఇప్పుడు మనకి డ్రాఫ్ట్ కాపీలో సైకాలజిస్ట్‌లు ఒక్కొక్క స్టేజ్‌ని సైకాలజిస్ట్‌లు ఏమంటారు, పేరెంట్స్ ఏమంటారు, ఎడ్యుకేషనలిస్ట్‌లు ఏమంటారు అని మనకి ఒక 2 పేపర్స్‌లో ఉంటది డేటా అంతా. దాని నుంచి వచ్చింది ఈ క్వెషను. సైకాలజిస్ట్‌లు ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్‌ని ఏమంటారు? ప్రీ గ్యాంగ్ స్టేజ్, ఎక్స్‌ప్లోరేటివ్ స్టేజా, స్కూల్ ఏజ్, గ్యాంగ్ ఏజా, ట్రబుల్సమ్ ఏజ్, క్రియేటివ్ ఏజా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజ్, క్రియేటివ్ ఏజా? ప్రీ గ్యాంగ్ ఏజ్ అండ్ ఎక్స్‌ప్లోరేటరీ ఏజ్ అని నేను అనుకుంటున్నా. యెస్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్‌ని ఇప్పుడు సైకాలజిస్ట్‌లు వేరేగా అంటారు, ఎడ్యుకేషనలిస్ట్‌లు వేరేగా అంటారు, పేరెంట్స్ వేరేగా ఉంటారు. మనకి ముగ్గురు గురించి ఇస్తారు సబ్ హెడ్డింగ్స్ పెట్టి. సో, సైకాలజిస్ట్‌లు ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్‌ని ప్రీ గ్యాంగ్ ఏజ్ అండ్ ఎక్స్‌ప్లోరేటరీ ఏజ్ అని అంటారు. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్స్ రిలేటెడ్ టు ద ఆథర్స్ అండ్ దర్ బుక్స్. ఆథర్స్ మనం ఎప్పుడైనా చదివేటప్పుడు ఆథర్ వస్తే వెంటనే ఆ బుక్ వెనక పేజ్‌లో 2 కాలమ్స్ కొట్టేసి ఒక కాలమ్‌లో బుక్స్ రాసి దాని ఎదురుగా ఆథర్స్ పేర్లు రాసుకొని అట్లా గుర్తుపెట్టుకుంటే మొత్తం సైకాలజీలో మహా అయితే 35 బుక్స్ సైకాలజిస్ట్ నేమ్ వస్తాయి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డ్రాఫ్ట్ కాపీ బేస్ చేసుకొనే రాసినవి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు క్లియర్‌గా చదవచ్చు. సరే, ఇప్పుడు ఈ క్వెషన్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసరికి బండూరా, స్పెర్మన్, గార్డనర్ అండ్ చాప్లిన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, సైకలాజికల్ మోడలింగ్, ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఫ్రేమర్స్ ఆఫ్ మైండ్. సో, బండూరా వచ్చేసరికి దీంట్లో ఏదైనా 2 తెలిసినా మనం పెట్టేసేయొచ్చు. బండూరా వచ్చేసరికి 'ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్' అనే బుక్ రాస్తారు బండూరా గారు. నెక్స్ట్ బండూరా గారు సైకలాజికల్ మోడలింగ్ అనే బుక్ రాస్తారు. బండూరాస్ థియరీ కూడా ఉంటుంది కదా, దాంట్లో మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సైకలాజికల్ మోడలింగ్ బండూరా. స్పియర్మన్ వచ్చేసరికి 'ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్'. గార్డనర్ వచ్చేసరికి 'ఫ్రేమర్స్ ఆఫ్ మైండ్'. చాప్లిన్ 'డిక్షనరీ ఆఫ్ సైకాలజీ'. సో, ఇవి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ స్కేల్ కాల్డ్ స్టడీ ఆఫ్ వాల్యూస్ ఈజ్ డెవలప్డ్ బై. స్టడీ ఆఫ్ వాల్యూస్ అనే ఒక స్కేల్‌ని ఎవరు డెవలప్ చేశారు? ఆల్బర్టా, వర్నరా, లేదంటే విలియమ్సన్నా, కారల్ రాగర్సా, మెక్లానా, లేదంటే బినెట్ అండ్ సైమనా, లేదంటే హ్యూగ్లీ అండ్ ఫ్రిసీనానా? ఏమో నాకంతగా గుర్తులేదు. చూద్దాం. ఆన్సర్ ఆల్పోర్ట్, వర్నర్, లిగెండ్. దే డెవలప్డ్ ద స్టడీ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్ క్వెషన్. Tide is my role model, not because it rises and falls, but because even if it falls, it rises. This indicates one's strength in his or her. కెరటం అనేది నాకు రోల్ మోడల్, ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడి మళ్ళా లేస్తున్నందుకు. సినిమా డైలాగ్లా ఉంది. సో, దీన్ని బేస్ చేసుకొని ఇట్ ఇండికేట్స్ వన్ స్ట్రెంగ్త్ ఇన్ హిజ్ ఆర్ హర్. ఏంటి? ఇంట్రెస్టా, యాప్టిట్యూడా, యాటిట్యూడా, క్రియేటివిటీయా? ఐ థింక్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సెల్ఫ్ కాన్సెప్ట్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్. అకార్డింగ్ టు ద కారల్ రాగర్స్, ఇట్ కంటైన్స్ 3 ఎలిమెంట్స్ ఉంటాయంట దీంట్లో. క్యూ షాట్ ఈజ్ యూజ్డ్ టు అసెస్ సెల్ఫ్ కాన్సెప్ట్. 3 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, కానీ క్యూ షాట్ అనేది కాదు సెల్ఫ్ కాన్సెప్ట్ని అసెస్ చేయడానికి. చూద్దాం. ఏ కరెక్టా, బి కరెక్టా, ఏబి ఇన్కరెక్టా, ఏబి కరెక్టా?
ఓకే. ఏబీ కరెక్ట్. క్యూ షార్ట్ అనేది ఓకే. క్యూ షార్ట్ ఈజ్ యూజ్డ్ టు అసెస్ ద సెల్ఫ్ కాన్సెప్ట్. సెల్ఫ్ కాన్సెప్ట్‌ని మెజర్ చేయడానికి క్యూ షార్ట్స్ అనేది కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ సెల్ఫ్ కాన్సెప్ట్ అనంగానే కార్ల్ రాగర్స్ గుర్తు రావాలి మనకి. సో, ఇచ్చిన 2 ఆప్షన్స్ కరెక్టే. సో, ఏబీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ద ఇండివిజువలైజ్డ్ చైల్డ్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్ దట్ టేక్స్ ప్లేస్ విత్ ఫ్రీడమ్ అండ్ కోఆపరేషన్ వితౌట్ ఫాలోయింగ్ టైమ్ టేబుల్ ఈజ్. అంటే టైమ్ టేబుల్‌ని ఫాలో చేయకుండా చైల్డ్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్‌ని యూజ్ చేసి పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి కోఆపరేటివ్‌గా ఉండి లెర్నింగ్ జరిపిస్తే అట్లాంటి టైప్ ఆఫ్ ప్లానింగ్‌ని ఏమంటాము? వెనెటికా ప్లానింగా, గ్యారీ ప్లానింగా, డాల్టన్ ప్లానింగా, మారిసస్ ప్లానింగా? ఐ థింక్ మారిసస్. No, it is a Dalton planning. The individualized child-centric teaching method that takes place with a freedom and cooperation without following the timetable is called Dalton planning. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. By asking the extraordinary uses of duster from students, teacher want to measure. స్టూడెంట్‌ని ఒక టీచర్ అడిగిందంట. ఎక్స్ట్రాఆర్డినరీ యూజెస్ ఆఫ్ డస్టర్ ఏంటి అని. సో, దీన్ని బట్టి టీచర్ పిల్లవాళ్ళు ఏం మెజర్ చేయాలనుకుంటున్నాడు? వాడి క్రియేటివిటీ మెజర్ చేయాలనుకుంటున్నాడా? యాటిట్యూడ్‌ని మెజర్ చేయాలనుకుంటున్నాడా? ఇంట్రెస్ట్‌ని మెజర్ చేయాలనుకుంటున్నాడా? యాప్టిట్యూడ్‌ని మెజర్ చేయాలనుకుంటున్నాడా? నా ఆన్సర్ వచ్చేసరికి క్రియేటివిటీని మెజర్ చేయాలనుకుంటున్నాడు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నీడెడ్ టు ఎ గోల్డ్ స్మిత్ ఇన్ ప్రిపేరింగ్ ఏ న్యూ ఆర్నమెంట్. న్యూ ఆర్నమెంట్ ప్రిపేర్ చేయడానికి గోల్డ్ స్మిత్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని చూపిస్తున్నాడు, యూజ్ చేస్తున్నాడు? అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్సా, మెకానికల్ ఇంటెలిజెన్సా, సోషల్ ఇంటెలిజెన్సా, జనరల్ ఇంటెలిజెన్సా? ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అవసరమే లేదు, సోషల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు. సో ఇదర్ మెకానికల్ లేదా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు. సో మన ఆన్సర్ వచ్చేసరికి మెకానికల్ ఇంటెలిజెన్స్. According to the Bruno, factors that lead to the satisfaction in intrinsic motivation. బ్రూనర్ ఇంట్రెన్సిక్ మోటివేషన్కి సంబంధించి ఇంట్రెన్సిక్ మోటివేషన్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే ఇన్సైడ్ మనలో మనం అనుకోవాలి, పక్కన వాళ్ళు ప్రోత్సహించడం కాదు, మనకి మనం ప్రోత్సహించుకొని ముందుకెళ్ళడాన్ని ఇంట్రెన్సిక్ మోటివేషన్ అని అంటాము. ఓకే, ఆప్షన్ చూద్దాం. డిఫికల్టీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్, ఫెమిలియర్ థింగ్స్, గ్రోత్ డెవలప్మెంట్, క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ టువర్డ్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వే. ఎగ్జైట్మెంట్, మెచ్యూరిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్, రీజనింగ్, థింకింగ్, పర్సెప్షన్ అండ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఏమేమి ఫ్యాక్టర్స్? మన ఆన్సర్ వచ్చేసరికి క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ టువర్డ్స్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వే is the answer. Next question. The opponent in electro complexes are. మనకి ఒడిపో కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అని 2 ఉంటాయి. సో ఈ ఎలక్ట్రో కాంప్లెక్స్లో అపోనెంట్స్ ఎవరెవరు? మదర్ సన్నా, మదర్ డాటరా, ఫాదర్ సన్నా, ఫాదర్ డాటరా? ఆన్సర్ వచ్చేసరికి మదర్ వర్సెస్ డాటర్. మదర్ డాటర్ మధ్య ఉండే అపోజిషన్ ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటాము. అండ్ ఒడిపో కాంప్లెక్స్ అంటే ఏంటో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ ఏ సింపుల్ వే ఇన్ ఆల్ ద స్టేజెస్. సిమిలర్ వే. అన్ని స్టేజెస్లో సిమిలర్గా ఉంటుందా డెవలప్మెంట్? అట్లా ఏం ఉండదు. ఒక్కొక్క స్టేజ్లో బాగా ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్లో కొంచెం డల్ అయినట్టు ఉంటుంది. అడాలసెన్స్ స్టేజ్లో మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 2 ర్యాపిడ్గా ఉంటాయి కదా. సో సిమిలర్గా ఏం లేవు కదా అన్ని స్టేజెస్లో అట్లా. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్ట్రైట్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అవును, అది బోత్ నుంచి డెత్ దాకా ఉంటుంది. డెవలప్మెంట్ స్టాప్స్ ఆఫ్టర్ వన్ ఫిజికల్ మెచ్యూరిటీ ఈజ్ రీచ్. ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ స్టాప్ అవ్వదు. ఫిజికల్ మెచ్యూరిటీ వస్తే గ్రోత్ స్టాప్ అవుతుందేమో కానీ డెవలప్మెంట్ స్టాప్ అవ్వదు. సో దీనిలో ట్రూ స్టేట్మెంట్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ నేను అనుకుంటున్నాను. ఎస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ స్పెసిఫిక్ నాలెడ్జ్, స్కిల్స్ ఆర్ రెస్పాన్స్ పర్ఫార్మ్డ్ బై అన్ ఇండివిజువల్. స్పెసిఫిక్ స్కిల్స్ కానీ
స్పెసిఫిక్ నాలెడ్జెస్ కానీ, స్పెసిఫిక్ రెస్పాన్సెస్ అంటే వీటన్నిటిని కలగలిపి ఆ ఇండివిడ్యువల్‌ని లైక్ యాప్టిట్యూడ్ అంటామా? క్రియేటివిటీ అంటామా? నీడ్స్ అంటామా? యాటిట్యూడ్స్ అంటామా? ఐ థింక్ యాప్టిట్యూడ్. సహజ సామర్థ్యాలు. క్రియేటివిటీ ఈజ్ మోర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ థింకింగ్. ఏ టైప్ ఆఫ్ థింకింగ్‌లో క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కన్వర్జెంటా? అసోసియేటివా? డైరెక్టివా? పర్సెప్చువల్ థింకింగా? అండ్ ద ఆన్సర్ ఈజ్ డైరెక్ట్ థింకింగ్. ఇది అబౌట్ సైకాలజీ 30 బిట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద సైకాలజీ 30 బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.